చనిపోయిన ఇందిరమ్మ తిరిగి వచ్చింది అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. చనిపోయిన ఇందిరమ్మ తిరిగి రావడం ఏంటి, అసలు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఇందిరమ్మ రూపంలో ప్రియాంక గాంధీ తిరిగి వచ్చింది. సేమ్ అదే వస్త్రధారణలో ఆవిడ పార్లమెంట్లో అడుగుపెట్టింది అంటూ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. చనిపోయిన ఇందిరమ్మ తిరిగి వచ్చింది అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సంబరాలు చేసుకున్నారు. అదేంటి, అసలు ఇందిరమ్మ ఏంటి, తిరిగి రావడం ఏంటి అని కొంతమంది ప్రశ్నలు ఉత్పన్నం చేశారు. అయితే ఇందిరమ్మ రూపంలోనే ఇప్పుడు ప్రియాంక గాంధీ పార్లమెంట్కి తిరిగి వచ్చింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఇందిరమ్మ సాధించిన దానిలాగే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా సాధించబోతున్నారా భవిష్యత్తులో? ఆవిడ భవిష్యత్తులో సాధిస్తారా సాధించరా, ఇందిరమ్మ లాగా ఆవిడ రాజకీయాల్లో ఎదుగుతారా, ఆ స్థాయికి ఎదుగుతారా, ఆ స్థాయికి వెళ్తారా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంబరం ఎలా ఉందంటే ఇవాళ రాహుల్ గాంధీయో లేకపోతే ప్రియాంక గాంధీయో ప్రధానమంత్రి అయినట్టు ఫీలింగ్ ఉంది వాళ్ళకి. కొంతమందికి సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ వాయనాడులో గెలిచారు. గెలవడం కూడా మామూలుగా గెలవాలి, భారీ మెజార్టీతో గెలిచారు. రాహుల్ గాంధీ గారి కంటే కూడా మించి మెజార్టీ వచ్చింది. బంపర్ మెజార్టీతో గెలిచారు. బంపర్ మెజార్టీతో గెలిచి ఫస్ట్ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆవిడ గెలిచారు. ఇంతకుముందు ప్రత్యక్ష ఎన్నికల్లో లేరు. కేవలం తెర వెనుక కొంచెం వ్యూహాలు రచించడం, ఉత్తరప్రదేశ్లో ఆవిడ రాజకీయంగా బాగా ప్రచారం చేయటం అవన్నీ చూసాం లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో. అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా చూసాం. అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు ఆవిడ. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసి అక్కడే ఉన్నారు. సౌత్కి ఇంకా టచ్ కాలే ఆవిడ పెద్దగా. తెలంగాణకు 1-2 సార్లు వచ్చారు కానీ పెద్దగా కాన్సన్ట్రేషన్, బట్ మొత్తం అక్కడ ఆవిడే మొత్తం వ్యూహకర్తగా వ్యవహరించారు. ఇప్పుడు డైరెక్ట్గా రాజకీయ తెర మీదకి ప్రత్యక్షంగా వచ్చారు. ఇంతకుముందు పరోక్షంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రత్యక్షంగా తెర మీదకి వచ్చి రావడంతో 6 కొట్టినట్టు క్రికెట్లో ఆవిడ 4.5 లక్షల పైగా మెజార్టీతో వాయనాడు నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. వాయనాడు ఏంటి, దక్షిణ భారతదేశానికి కీ పాయింట్ అది, అంతే కదా. కేరళ వేషధారణలో, కేరళ సాంప్రదాయంలో ఆవిడ శారీ కట్టుకొని లోక్సభలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎంపీగా పులకించిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు పులకించిపోయారు అని అంటే, ఇప్పుడు జనరల్గా ఆశ కోల్పోయినటువంటి వాళ్ళు, నీళ్ళలో పడినటువంటి వాళ్ళు ఏది దొరికినా కానీ పట్టేసుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి భావిస్తుంటారు కదా. అదే తరహాలో రాహుల్ గాంధీ గారిని చూశారు. గత దశాబ్దంన్నర నుంచి చూస్తున్నారు ఆయన్ని దాదాపుగా. రాహుల్ గాంధీ గారిని చూస్తున్నారు కానీ రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. ఆయన కొన్ని సందర్భాల్లో చేసినటువంటి పనులు విమర్శలకు కూడా గురైనాయి. అప్పట్లో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ పేపర్లో చించేశారు ఏదో బిల్లుకి సంబంధించి. అప్పటి నుంచే ఆయన మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఆయన ఆల్ ఆఫ్ సడన్గా పార్లమెంట్ జరిగేటప్పుడు విదేశాలకు వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. ప్లస్ ఆయన పర్ఫార్మెన్స్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి కొంతమందికి కాంగ్రెస్ పార్టీలో. ఈ మధ్యకాలంలో ఆయన ఏదో జూడో యాత్ర చేపట్టి, తర్వాత న్యాయ యాత్ర చేపట్టి కొంత సక్సెస్ అయ్యారు. కానీ జనరల్గా ఆయన పర్ఫార్మెన్స్ మీద పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యం అయితే లేదు. ఈవెన్ ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగడానికి లేదని చెప్పి కొంతమంది వ్యతిరేకించారు కదా. అసలు గాంధీ ఫ్యామిలీ ఉండకూడదని చెప్పేసి G28 ఎంపీలు కొంతమంది సోనియా గాంధీ గారి మీదనే రివర్స్ అయ్యారు. అసలు ఒక సందర్భంలో CW సమావేశంలో నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఆ నిర్ణయం తీసుకోలేక చాలా రోజుల పాటు ఏఐసిసి అధ్యక్షుని పదవి ఖాళీగా పెట్టారు. ఎవరిని చేయాలి అనేది అర్థం కాక లాస్ట్కి ఖర్గే చేశారు, అది వేరే. ఖర్గే గారు ఇప్పుడు ఉన్నారు. కానీ ఒకనొక మూమెంట్లో ప్రియాంకని చేయాలా, లేకపోతే రాహుల్ గాంధీని చేయాలా, లేకపోతే సోనియా గాంధీని మళ్ళీ పెట్టుకోవాలా, ఇవన్నీ రకరకాల చర్చలు నడిచినాయి. CWSలో చర్చ జరిగినప్పుడు అసలు గాంధీ వారసులుగా ఎవరు ఉండాలి, ప్రియాంక గాంధీ ఉండాలా లేదంటే రాహుల్ గాంధీ ఉండాలా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఇక్కడ సోనియా గాంధీ గారు ఎవరికి మొగ్గు చూపుతున్నారు అనేది కూడా లీక్ అయింది కొన్ని నేషనల్ మీడియాలో. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి కన్నా కూడా ప్రియాంక గాంధీ గారి వైపే మొగ్గు చూపుతున్నారు అనేది ఒకటైతే, ఆ G20కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని సమర్థించారు అనేది కూడా వినిపించింది. సరే, ఇన్ని
భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటూ వచ్చింది. కానీ ఎక్కడ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కనిపించట్లా. ఈవెన్ మహారాష్ట్రలో పోయింది, మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితి కదా కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా పోయింది కదా. సో ఎక్కడ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది? రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో లేదు. కాబట్టి ప్రియాంక మీద చాలా మందికి హోప్స్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఒక గ్రూప్ రాహుల్ గాంధీని నమ్ముకుంటే మరో గ్రూపు ప్రియాంక గాంధీ వస్తే బాగుంటుంది, ప్రియాంక గాంధీ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుంది, ఆవిడలో ఇందిరమ్మ చూసుకుంటున్నారు ప్రజలు, ఇందిరమ్మకు సంబంధించినటువంటి లుక్స్ ఉన్నాయి, ఇందిరమ్మకు సంబంధించినటువంటి వాక్చాతుర్యం ఉంది, ఆ చురుకుదనం ఉంది, ఆ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అది డెసిషన్ తీసుకునేటువంటి నిర్ణయం ఉంది. కాబట్టి ఇందిరమ్మ క్వాలిటీస్ ఎక్కువగా రాహుల్ గాంధీ కన్నా కూడా ప్రియాంకలో ఉందని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు వేదికగా పార్లమెంటు బయట గ్రాఫ్ పడిపోతుంది రాహుల్ గాంధీది. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ప్రియాంక ఎంటర్ అయ్యారు లోక్సభలో ఎంటర్ అయ్యేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రియాంక వచ్చేసింది, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం సంతరించుకోబోతుంది. మరో ఇందిరాగాంధీ వచ్చింది. సో ఇందిరాగాంధీ గట్స్ ఉన్నాయి, ఇందిరాగాంధీ లుక్ ఉంది, ఇందిరాగాంధీ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందిరమ్మను చూసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు సంబరపడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ గురించి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఇందిరమ్మ గురించి తెలిసిద్దా? వాస్తవంగా మాట్లాడుకోలేదు. అంటే ఇందిరమ్మ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు 50+ ఉంటారు తప్పితే 50+ ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది తప్పితే 50 లోపు ఉండే వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. పేరైతే వింటారు కానీ ఆవిడ పరిపాలన లేదా ఆవిడ ఎలా ఉండేది, ఆవిడ పరిపాలన ఎలా ఉండేది, ఆవిడని అభిమానించేటువంటి వాళ్ళు, ఆవిడ కోసం వీరతిలకం దిద్దుకునే వాళ్ళు, ఆవిడకి సంబంధించి వీరాభిమానులు 50+, 60+ ఉంటారు తప్పితే 50 లోపు వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ 3 జనరేషన్స్ మారిపోయినాయి. సో కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మని ఫోకస్ చేయాలి ప్రియాంక గాంధీని పెట్టి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంకొక 20 years 15 years ముందు కనుక రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ప్రియాంక గాంధీని కూడా అప్పుడే ఎంటర్ చేసినట్టయితే ఫలితం వేరే విధంగా ఉండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషను ఇందిరమ్మ తోటి ప్రియాంక గాంధీని పోల్చుకుంటారా, లేదంటే ఇందిరమ్మలో ప్రియాంకని చూస్తారా? ఇప్పుడున్నటి జనరేషన్ అంటే బహుశా అది అంత పూర్తి స్థాయిలో వర్కౌట్ కాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీని అనాదిగా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఏదన్నా ఉండొచ్చాము కానీ కొంతమంది, బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత, వీళ్ళు పండుగ చేసుకున్నట్టు, వీళ్ళు సంబరాలు చేసుకున్నంత స్థాయిలో ఆవిడని ఇందిరాగాంధీలో లేదంటే ఈవిడలో ఇందిరాగాంధీని చూస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో మనం అనుకోవడానికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం అనుకుంటున్నారు. ఇది ఒక భాగం అయితే, ఇప్పటి వరకు కూడా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల మీద బాగా వ్యూహాలు రచించి కొంతవరకు సక్సెస్ అయ్యే పరిస్థితికి ప్రియాంక వచ్చారు అనేది. ఇప్పుడు దక్షిణ భారతదేశం ప్రియాంక గారికి అప్పచెప్పి, ప్రియాంక గాంధీకి ఉత్తర భారతదేశం యొక్క బాధ్యతలు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీకి అప్పచెప్పి, అటు ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీ, ఇటు దక్షిణ భారతదేశంలో ప్రియాంక ఇద్దరు ఆయా రాష్ట్రాల మీద పట్టు సాధించాలి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక వ్యూహాన్ని కూడా రచిస్తున్నట్టు తెలుస్తుంది. బహుశా నేను అనుకోవటం December 1st weekలోనే ఏమో CWC సమావేశం కూడా ఉంది. ఇంకా డేట్ మరి నాకు కరెక్ట్గా చదివాను, డేట్ ఇంకా అనౌన్స్ చేశారో లేదో తెలియట్లేదు. బట్ CWC మీటింగ్లో ఖచ్చితంగా కీలకమైన నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో ఇప్పుడు ప్రియాంక ఎంటర్ అయింది కాబట్టి అటు అమిత్ షాకి, ఇటు నరేంద్ర మోడీకి కూడా ఇద్దరికి కొంత, అటు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక అనేటప్పటికీ కొంత సమయం, అంటే కొంత సమయం పాటించడంతో పాటు ఇంతకు ముందులాగా చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు చూడండి, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, అదాని ఇష్యూ మీద స్తంభింపజేస్తున్నారు. ఎందుకంటే 99 members ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి కాకుండా. సో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఇలాంటి సందర్భంలో అందుట్లో వాయిస్ బాగా వినిపించి ఫోర్స్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆవిడకి ఎక్స్పర్ట్ ఉంది. ఎవరికి? ప్రియాంక గాంధీకి. రేపు లోక్సభలో కనుక మాట్లాడటం మొదలు పెడితే మరి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా గ్రాఫ్ ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో రాబోయేటువంటి రోజులు సమీప భవిష్యత్తులోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ భవిష్యత్తులో ఏంటి, మళ్ళీ తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుందా అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోయేటప్పటికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.